ఈ నూతన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారని ప్రజలందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటే మన విజనరీ గారు విదేశీ పర్యటనలో ఉన్నారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడు లోకేష్ గారు ఇద్దరూ వేరువేరు దేశాలకు వెళ్ళినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వెళ్ళారు అంటే ఎవరికీ తెలియదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజలకి పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉండి కనీసం అధికారిక పర్యటనగా వెళ్తున్నామా లేదంటే అనధికారికంగా వెళ్తున్నామా, ఇన్ని రోజులు ఈ రాష్ట్రానికి అందుబాటులో ఉండట్లేదని చెప్పాలన్న ఆలోచన కూడా వాళ్ళకి ఎందుకు రాలేదో, ఎందుకు ఈ పర్యటనని అంత రహస్యంగా ఉంచారో ఎవరికి అర్థం కావట్లేదు. కొడుకు ఏ దేశం వెళ్ళాడో తెలియదు, తండ్రి ఏ దేశం వెళ్ళాడో తెలియదు. బయటికి లీకులు లండన్ వెళ్ళాడని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళ చెప్తున్న దేశం కాదు, జపానో బాలియో ఇంకో చోటకో ఆయన వెళ్ళాడని బయట ప్రచారం జరుగుతూ ఉంది. అసలు ప్రజల్ని ఇంత అయోమయంలో ఎందుకు ముంచాలి? మీరు ఏ దేశం వెళ్ళినా రైట్ రాయల్గా ఇగో నేను వారం ఉండను, లేకపోతే 5 రోజులు ఉండను, నేను ఏదో నూతన సంవత్సరం వేడుకలకి వెళ్తున్నానో, లేకపోతే నాకు ఇంకేదైనా పని ఉందని వెళ్తున్నానో, పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తున్నామనో, పెట్టుబడులు పెట్టడానికి వెళ్తున్నామనో చెప్పొచ్చు కదా. ఎందుకు రహస్యంగా ఉంచుతారు? ఆ రోజు గతానికి ఒక్కసారి వెళితే గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తమ కుమార్తెల చదువు కోసం లండన్లో ఉంటే ఆయన చూడడానికి వెళ్తే దాన్ని ఎంత పెద్దగా, అది కూడా ఒక రిలీజ్ చేసి నేను లండన్ వెళ్తున్నాను అని అధికారికంగా చెప్పి వెళ్తే ఎంత దుష్ప్రచారం చేశారో మీకు గుర్తుందా? లోకేష్ గారు ఎంత దిగజారుడు భాష మాట్లాడి ఆయన గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి హేళన చేశారో మీకు గుర్తుందా? వాళ్ళ కుమార్తె చదువు నిమిత్తం లండన్లో ఉంటే ఆమె దగ్గరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ గారు కూతురి దగ్గరికి వెళ్తే చాలా చాలా చీప్ భాషని, ఆ రోజు చౌకబారు భాషని లోకేష్ గారు వాడారు. మేము అలాంటి వ్యక్తులు, మా పార్టీ అలాంటి పార్టీ కాదు. ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఎంత తెగబడిపోతారనేది వాళ్ళని చూసే అర్థం చేసుకోవాలి ఎవడైనా. ఎంత దిగజారిపోయి కూడా తప్పుడు భాష తప్పుడు మాటలు మాట్లాడుతూ కూడా వాళ్ళ చెప్పేదేదో పెద్ద ప్రవచనాలలాగా, ఒక ఆయనేమో పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారి లాగా, ఇంకొక ఆయన గరికపాటి నరసింహారావు లాగా, ఇంకొక ఆయన చిన్న జిఆర్ స్వామి గారి లాగా చెప్తారు బయటకు వచ్చి. ఇలా ప్రచారం అలా ఉంటుంది. నో రిప్పితే అబద్ధాలు, నో రిప్పితే కట్టుకథలు, పిట్ట కథలు, అభూత కల్పనలు. కానీ బయటకు వచ్చి మాత్రం వీళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ సొంత మీడియాలో వీళ్ళ ప్రవచనాలు వల్లించినట్టుగా చెప్తారు. ప్రజలకు అర్థం చేసుకోలేనంత అమాయకత్వం లేదు. ఎందుకంటే ఇది ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని నమ్మి ప్రజలు నడవట్లే. ఇవాళ సోషల్ మీడియా అనేది చాలా బలమైన మీడియా, ప్రతి విషయం తెలుస్తుంది. వాళ్ళు ఏ దేశం వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా పిలిస్తే పలికే తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏ విమానం ఎక్కారో, ఏ ప్రైవేటు వెహికల్లో ఎక్కడికి వెళ్ళారు అనేది తెలుస్తూనే ఉంటుంది కదా, తెలియకుండా ఎలా ఉంటుంది? అంత రహస్యంగా మీ పర్యటన ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, అది వ్యక్తిగతం అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు ముఖ్యమంత్రి చేయాల్సిన పనులన్నీ ఆయనే చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఒక రకంగా చెప్పాలంటే పరిపాలనని తన భుజస్కంధాల మీద పాపం ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మరి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది ప్రజలకు ఆసక్తి ఉండదా? కానీ మేము జగన్ గారి గురించి ఆ రోజు మీరు మాట్లాడినట్టుగా చీప్గా మాట్లాడడం, దుర్భాషలు ఆడడం. పాపం ఏదో పని మీద వెళ్ళుంటారు, ఏదో అవసరానికో లేకపోతే వాళ్ళ కుటుంబంతోనో వెళ్ళుంటారని మేము అనుకుంటున్నాం. కాకపోతే చెప్పు ఉండాలి కదా బయటికి, మేము పలానా పని మీద వెళ్ళామని చెప్తే తప్పేంటి అని అంటున్నాం. అది మనిషి అన్నవాడు ఎవరికైనా కొంచెం విశ్రాంతో వినోదమో అవసరం అవుతూ ఉంటాయి. చెప్పి వెళ్ళొచ్చు కదా, ఏదో నూతన సంవత్సరానికి వెళ్ళామనో మరొక దానికి వెళ్ళామని. సరే, అది వాళ్ళ ఇష్టం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక్కసారి ఈ గత 1 year చూసుకుంటే ఏం జరిగిందని చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలెట్టారు ఒక పాట. ఈయన మొత్తం అప్పులు చేసేస్తా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసేస్తున్నాడు, శ్రీలంకని చేస్తున్నాడు, ఇంకేదో చేస్తున్నాడు అని చెప్పి ఒకటే దంపుడు పాట. ఎక్కడికి వెళ్ళినా అదే కొట్టుడు. చివరికి చూస్తే ఇవాళ ఎవర్రా బాబు అప్పులు చేశారు, ఎవరు ఇంత దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారంటే మనం చెప్పలేదు, ఆర్బీఐ చెప్తుంది.
కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది, నివేదికలే చెప్తున్నాయి. గత 18 నెలల కాలంలో 2019, 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అప్పుల కన్నా అత్యధిక శాతం అప్పులు ఇప్పుడే తీసుకొస్తున్నారు అని. మీరు చూసుకుంటే వైఎస్ఆర్ పార్టీ హయాంలో మనకి ఉన్న అప్పులు, చేసిన అప్పులు 5 ఏళ్ల కాలానికి 3,32,671 కోట్లు మొత్తం 5 ఏళ్లకి. అదే 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు తీసుకొచ్చిన అప్పులు 2,93,178 కోట్లు. అంటే జగన్ గారు తన హయాంలో చేసిన రాష్ట్ర రుణాల్లో 89% రుణాలని కేవలం 18 నెలల కాలంలో చేసిన రికార్డుని చంద్రబాబు నాయుడు గారు 2025 సంవత్సరంలో స్థాపించారని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. ఒక రికార్డుని ఆయన నెలకొల్పారు. వేగంగా అప్పులు చేసే రాష్ట్రంగా మన రాష్ట్రానికి ఒక రికార్డును తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇదే కాదు, ఏం చెప్పేవారంటే సంపద సృష్టి లేదు, ఉద్యోగ కల్పన లేదు, మొత్తం వచ్చిన ఇన్వెస్టర్లు అందరూ పారిపోతున్నారు, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ కూడా అసలు వాళ్ళ సొంత అబద్ధాల ఫ్యాక్టరీలో తయారు చేసిన అబద్ధాలు ఇవి. వాళ్ళ సొంత ఫ్యాక్టరీలో అబద్ధాల ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది వాళ్ళకి, దాంట్లో తయారు చేస్తారు రోజుకొక అబద్ధాన్ని. దాన్ని ప్రజల మీదకి వదిలి అదే మాట్లాడి బ్రాండింగ్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు ఆర్బీఐ నెల రోజుల క్రితం ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికని ఆధారం చేసుకుని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా పార్టీ అధ్యక్షులు ఒక ట్వీట్ చేశారు. ఏమని ట్వీట్ చేశారనంటే, ఇదిగో మా హయాంలో వచ్చిన మేము చేసిన ఘనత ఇది, ఇండస్ట్రీస్లో కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ అని ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెస్పాండ్ కాలేదు. వాళ్ళు చెప్పినట్టుగా బ్రాండ్ ఇమేజ్, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ దెబ్బతీసుంటే, అది పచ్చి అబద్ధాన్ని చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారు అని చెప్పడానికి ఇదిగో నేను ఇప్పుడు చెప్పేవే నిదర్శనం. టీడీపీ సరే, వాళ్ళ భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ కావచ్చు, వాళ్ళ భాగస్వామిగా ఉన్న బీజేపీ ఈ రాష్ట్రంలో, వీళ్ళందరూ కలిపి దీంట్లో లైన్ షేరు చంద్రబాబు నాయుడు గారిదే కాబట్టి మ్యాక్సిమం అబద్ధాలు కూడా ఆయనే వాళ్ళ పార్టీ నుంచి తయారు చేసి ప్రచారం చేస్తారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే జీవీఏ అంటారు. సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ 2019-24 మధ్య మొదటి స్థానంలో నిలబడింది. భారతదేశం మొత్తం మీద చూసుకుంటే 5వ స్థానంలో నిలబడింది. దేంట్లో? మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగంలో జగన్ గారి హయాంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోనూ, దేశం మొత్తం మీద చూస్తే 5వ స్థానంలోనూ మన ఆంధ్రప్రదేశ్ నిలబడిందని అంకెలతో సహా, లెక్కలతో సహా ఆర్బీఐ నివేదిక ఇచ్చింది.